హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే మా పెరట్లోకి వచ్చేసాను. ఎందుకంటే మ్యాంగో కోసం అనమాట. సో డాడీ చేపలు తీసుకొచ్చాడు. అందుకనేసి ఇంకా చేపల పులుసులోకి బాగుంటుంది కదా మ్యాంగో వేస్తే అనేసి అనుకున్నాను. బట్ కాయలు చూస్తే పండినవి అనిపిస్తుంది. సో కొంచెం స్వీట్గా ఉన్న కర్రీ ఖరాబ్ అయిపోతుంది, బాగుండదు అనమాట. కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బట్ ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత ఏసీలు ఫ్యాన్లు ఉన్నా చెట్టు నీడకి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అట్లానే ఉందన్నమాట. ఈ వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట. చూసారా, పక్షులకి మంచిగా అల్లరి చేస్తున్నాయి, బాగుండే అసలు. సో ఇది ఒక చెట్టు, ఇది పాల చెట్టు అనమాట, పాలపొరక చెట్టు. సో ఈ చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది. ఎంత ఎండగా ఉన్నా ఈ చెట్టు కిందకి వస్తే మంచిగా చల్లగా అనిపిస్తుంది అనమాట. కాయలు అయితే చెట్టుకి బాగానే ఉన్నాయి కానీ యూజ్ లేదనిపిస్తుంది. ఇంకా చూసారా, వామ్మో, ఇప్పుడే ఒక కాయ పడింది, జస్ట్ మిస్, ఇంకా నా మీద పడేది. సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇటు వస్తే. కొంచెం భయం ఏమన్నా వస్తాయేమో అనేసి, అంతకు మించి ఏం లేదు. బట్ ఇంకా కాయలు కూడా కోసేసుకోవాలి. ఇంకొక వర్షం పడితే కొంచెం పురుగులు పడినట్టు అవుతాయి అంట కదా, అందుకనేసి ఇంకా కోసుకోవాలన్నమాట. సో ఇంకా కర్రీకి అయితే మ్యాంగో ఇంకా దొరకట్లేదు. పుల్లగా ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను. బట్ ఈ స్వీట్గా ఉన్నాయి, నార్మల్గా అయినా తినేసేయాలి, ఇంకా స్వీట్గా ఉంటాయి కాబట్టి. సో ఇట్లా జరుగుతుంది. ఇంకా చేపల కర్రీ ప్రాసెస్ ఎట్లా ఉంది అనేసి మొత్తం నేను షేర్ చేస్తాను వ్లాగ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా వెళ్దాం, ఏం జరుగుతుందో. చూసారా, బ్యాక్గ్రౌండ్లో ఎంత గ్రీన్గా చెట్లు బాగున్నాయి అన్నమాట. సో ఇట్లా అయితే చాలా వస్తున్నాయి. వావ్, గాలి చాలా వస్తున్నాయి అసలు. ఇప్పుడు ఈరోజు చూసిన కాయ రేపు ఉండట్లేదు. ఇంకా అందుకనేసే ఇంకా ఫిక్స్ అయిపోయాము, కాయలన్నీ ఇంకా చెట్టుకున్నవన్నీ కోసేద్దామనేసి. ఇంకా తిని పడేస్తున్నాయి అన్నమాట. అవి కూడా కంప్లీట్గా తినట్లేదు, అందుకనేసే. సో అలా చెట్టు అనమాట. సో వేసి ఒక 1 year అవుతుంది, మంచిగా వచ్చేసింది అనమాట. ఇంక ఇవి కాయలకి రెడీగా ఉన్నాయి, కొంచెం పెద్దగా అవుతుంది. బట్ ఈ స్టేజ్లో వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనుకుంటున్నాము. అండ్ మ్యాంగోస్ అయితే చూపిస్తాను, చాలా పైకే ఉన్నాయి. అవి చూస్తేనే కొంచెం పండినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎంత ఎండ ఉందో అసలు, కానీ ఇటు వస్తే ఏర్పడట్లేదు ఎండ. సో ఈ కాయలు అయితే కాసినప్పుడు కూడా బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇది మా గోరింటాకు చెట్టు. గోరింటాకు మంచిగా పండుతుందండి, రెడ్గా వస్తుంది. సో ఇంకా లోపలికి వెళ్ళేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకా మా చిన్నక్క వాళ్ళ ఇల్లు అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంది అనేసి ఇట్లా బయటకు వచ్చాను అనమాట, వాళ్ళ ఇంటికి వచ్చాను. తను కూడా ఫిష్ కర్రీ చేస్తుంది. ఇంకా అమ్మ, డాడీ, చిన్నక్క ముగ్గురు పని మీద బయటకు వెళ్తే ఇంకా వాళ్ళు తీసుకొచ్చారనమాట ఫిష్. సో నా ఫేవరెట్ కర్రీ. ఇంకా నాకు ఓపిక లేకపోయినా, అసలు ఆ రోజు ఇంట్రెస్ట్ లేకపోయినా నేను కావాల్సుకొని నేనే చేసుకొని తింటాను అనమాట, అంత ఇష్టం నాకు. సో ప్రత్యేకంగా నాకు అసలు వండడం రాదు, అంటే నాకు ఇష్టం కాబట్టి నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఫిష్ అయితే మంచిగా క్లీన్ చేస్తుంది మా అక్క. తనకి మంచిగా అంటే స్మెల్ రావద్దు, నీచు వాసన వస్తే అస్సలు తినలేరనమాట. అందుకనేసి కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి మంచిగా ఒక 10 minutes అని పక్కకు పెట్టి అంత మంచిగా నీట్గా కడుగుతుందనమాట. సో కడిగిన తర్వాత ఇంకా నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు అంటే ఫిష్ కర్రీ మనము ఎన్ని రకాల కర్రీస్ చేసినా ఫిష్లో ఉన్న వెరైటీస్ అసలు దేంట్లో ఉండే అనమాట. ఒక్కొక్క ప్రాంతాల్లో, ఒక్కొక్క విలేజెస్లో అండ్ అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉంటారు కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫిష్లో ఉన్న రకాలు ఎక్కడ ఉండేని అనిపిస్తుంది నాకు. సో మేమైతే ఇంకా ఆనియన్స్ అన్ని టమాటో ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటాం అనమాట. పక్కకైతే అది ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు 3 అయితే ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. అది మెయిన్ ఇంగ్రీడియంట్. దానివల్లనే ఫిష్ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన కాకపోయినా కూడా దాంట్లో ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. మనం ఆయిల్లో వేసేయగానే మంచిగా అయిపోతుంది అనమాట.
నేనైతే ఇన్ డీటెయిల్గా షార్ట్లో పెట్టున్నాను రెసిపీ, చూడని వాళ్ళు చూడండి. సో నేను పర్సనల్గా అంటే అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత నాకు చాలా నచ్చిన టేస్ట్ అనమాట ఇది. అందుకనేసి నేను చూపిస్తున్నాను. ఫస్ట్లో నేను కూడా చాలా అంటే నార్మల్గా ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్న అట్లా టేస్ట్ రాలేదు. ఇట్లా అయ్యేసరికి మంచిగా టేస్ట్ వచ్చిందనమాట. కొంచెం ఫ్రై చేసి కొంతమంది కాలుస్తారు, ఇంకా అవి కూడా అది కొంచెం పెద్ద ప్రాసెస్ అని నేను ఇట్లా నేర్చుకున్నాను. ఇంకా మిక్సీ జార్లో ఉల్లిపాయలు అండ్ టమాటో అంటే ఇవన్నీ ఫ్రై వేసేసుకొని కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ లవంగాలు, చెక్క, మిరియాలు కొన్ని వేసుకుంటే అంటే కొంచెం ఫ్లేవరబుల్గా ఉంటుంది. అంటే పచ్చిగా ఉండకుండా ఇప్పుడు వెజిటేబుల్స్ లాగా కాకుండా కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది తాకుతుంది అనేసి నేను ఇట్లా చేశాను అనమాట. సో ఈ ఎండలకు కిచెన్లో ఉంటే అసలు నరకం కనబడుతుందండి. బట్ తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఎందుకంటే అంత వేడికి కూడా మనకి కడుపులో పోవట్లేదు. వాటర్ ఫుల్ తాగేస్తున్నప్పుడు ఇంకా అన్నం ఏం పోతుంది అట్లా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ ఇక తర్వాత సెకండరీ అనమాట. ఇక ఎట్లా చేసుకున్నా మనం వంట అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సింది, అది తప్పదు. ఇంకా ఇక్కడైతే ఆయిల్ అంతా మంచిగా మిక్సీ చేసుకున్నాక ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంకా మిక్సీ జార్లో కొన్ని వాటర్ అంటే కొంచెం మసాలా మిగిలిపోతే అందులో వాటర్ వేసేసుకోవాలి. సో ఇంకా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. అది కొంచెం వాటర్ అనేవి పోసిన తర్వాత అది ఇంకిపోయిన తర్వాత నేను వేస్తానన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనం మిక్సీ జార్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ బయటికి తేలేంత వరకు ఇది ఫ్రై చేయాలన్నమాట. సో అంటే మేము ఎక్కువగా అంటే నెక్స్ట్ డేకి చేసుకోమండి. అంటే నెక్స్ట్ డే తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అమ్మ డాడీ మండే రోజు తినరు. అందుకనేసి మేము ఒకటే పూటకి అన్నట్టు తెచ్చుకొని తినేస్తామన్నమాట. అందుకే ఎక్కువ చేయలేదు కర్రీ. బట్ ఫిష్ కర్రీ అనేది ఇంకా పులుసు వేసినప్పుడు ఎక్కువనే అయిపోతుంది కదా. బట్ సెకండ్ డేకి చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ అంటే ఇది కొంచెం థిక్గా ఉంటేనే మనకు పులుసు అనేది కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. సో అలా ఇంక ఇక్కడ మసాలా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రై చేసే దగ్గరనే ఉంటుందండి, పచ్చి స్మెల్ అయితే రావద్దు, ఎందుకంటే మనం చేప తిన్నప్పుడు ఆ గ్రేవీ అనేది టేస్ట్గా ఉండదు. ఇంకా చేపలు అయితే వేసేసాము. సో వేసేసి నేను మిక్స్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది చింతపండు పేస్ట్ కొంచెం మరిగిన తర్వాత వేస్తారు, బట్ నేనైతే ఇట్లా చేస్తానన్నమాట. కొంచెం ఆ కారం ఉప్పు పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేసి నేను ఇట్లా నేర్చుకున్నాను అనమాట. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేస్తాను. సో కారం అనేది మనకు తగ్గట్టుగా, కొంచెం చేపల పులుసులోకి కారం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే చింతపండు ఉంటుంది కాబట్టి. సో నేనైతే మేము కొంచెం చాలా ఎక్కువనే తింటామండి. సో దానికి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గించాము, ఎందుకంటే అసలే ఉడకపోతా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మండిపోతుంది నోరు, అందుకనేసి ఇంకా కొంచెం తగ్గిస్తామన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి స్టేజ్లో కొంచెం వాటర్ వేసామనుకో అది ఎగిరి కింద అయిపోతుంది, బట్ ఇక్కడ చింతపులుసు వేసేసరికి ఇది పులుసు కింద అయిపోతుంది, అంతే తేడా. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇగురు పులుసు ఫ్రై ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా. ఇంక ఇక్కడైతే ఒక్క 2 minutes తను వదిలేసేయాలి, అప్పుడైతే కొంచెం ఉప్పు కారం పడుతుంది దానికి. సో ఇంకా ఇది అయితే వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా చింతపండు వేసిన తర్వాత మనం దించేటప్పుడు మ్యాంగో కూడా వేసుకోవచ్చు, బట్ మా చెట్లు అవన్నీ పండిపోయినాయి అనమాట. ఇంకా అందుకనేసి మేము తెంపలేదు, ఇంకా ఏం చేయలేదు అనమాట. ఇందులోకి ఇంకా చెప్పాను కదా ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు 3 అయితే అమ్మ దంచుతుంది మంచిగా. మసాలా అంటే కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అవైతే దంచుతుంది. అండ్ మసాలా కూడా కొంచెం మనకు తగ్గట్టు స్టార్ పువ్వు అండ్ లవంగాలు ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం వేస్తాం, లాస్ట్లో అది కొంచెం వేసేసరికి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెమే తక్కువ వేసామన్నమాట. కొంచెం అంటే ఫిష్ పులుసులోకి అంత మసాలా అవసరం లేదండి, కొంచెం అసలు కొంతమంది వేయరు, బట్ మేమైతే కొంచెం అది పోవాలి, నీచు స్మెల్ పోవాలనేసి వేస్తాము. సో ఇంకా మిక్సీ పట్టుకోవచ్చు, బట్
ఇంకా మంచి దంచితే బాగుంటుంది కదా టేస్ట్ అనేసి ఇంకా ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మసాలా కొంచెం అన్నీ 2 యాడ్ చేసేసాను. చాలా చాలా బాగా కుదిరింది. అసలు ఎప్పుడు తినేదానికంటే టేస్ట్ బాగా కుదిరిందనమాట. సో నేనైతే మంచిగా తినేసాను. అందరం తినేసాం. అందరికీ నచ్చింది. ఫస్ట్ టైం అమ్మ తినదు ఎక్కువ, బట్ తనకు కూడా నచ్చిందనమాట. సో ఇంకా కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ తినాలనేసి ఇంకా శనగలు అయితే ఉడకబెట్టుకున్నాము. ఇవి ఉల్లిపాయలు కొన్ని మాత్రమే అందులోకి ఫ్రై చేయడానికి వేయడం, కానీ మేమే ఎక్కువగా పచ్చివే తినేస్తామన్నమాట. చాలా చాలా బాగుంటుంది అట్లా టేస్ట్. ఇంకా ఫ్రై చేసేసుకొని తినేసేయడమే. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తింటే ఇంకా నైట్ టైం నేనైతే డిన్నర్ స్కిప్ చేసేస్తానమాట. సో అట్లా చేస్తున్నాను ఈ మధ్య కొంచెం డైట్. నైట్ ఏదో ఒక ఫ్రూట్ తినడం, పాలు తాగడం, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇంకా ఇవి యాడ్ చేసేసుకొని మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా మంచిగా ఎంజాయ్ చేశాను. కొంచెం నేను ఎక్కువనే తింటాను అనమాట, ఎందుకంటే స్కిప్ చేయొచ్చు కదా అనేసి. ఇంకా ఈ వీడియో అయితే ఇంత చిన్న బ్లాగ్ అయితే షేర్ చేశాను అనమాట. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.